హిందూ ధర్మం ప్రకారం, హిందూ శాస్త్రాల ప్రకారం తులసి మొక్కకు, తులసి చెట్టుకు అత్యంత ప్రాధాన్యత అయితే ఉంది. ప్రతి ఇంటి గుమ్మం ముందు తులసి చెట్టును ఉంచుకొని రోజు నిత్యం దీపారాధన చేస్తూ ఉంటాము. దాని నుండి వచ్చే ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, పాజిటివ్ వైబ్స్ ఉంటాయని నమ్ముతూ ఉంటాం కదా. అది నిజంగా వాస్తవమా అనేది శాస్త్రి గారి మాటల్లో తెలుసుకుందాం. శాస్త్రి గారు చెప్పండి, తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం, మనం దీపారాధన చేస్తూ ఉంటాం, నిత్యం చేస్తూ ఉంటాము. అటువంటప్పుడు మన ఇంటికి కానీ మనకి కానీ ఎటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది రీచ్ అవుతుందండి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటంటే సైంటిఫిక్ ప్రకారంగా మనం చెక్ చేసినట్లయితే ప్రతి ఇంట్లో ప్రతి మహిళ కానీ పెద్దవాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రదక్షిణ చేయొచ్చు గోమాత చుట్టూ. అలాంటిది ఇక్కడ ఏంటంటే నిజంగా మనం గుడ్డిగా హిందూ ధర్మం ఉన్నటువంటి ప్రతి ఆచారం వెనకాల ఏదో ఒక అంతరార్థం ఉంటుందనేది అన్ని శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనము చిన్నగా తెలుసుకోవాల్సిన అంటే ఫలితాలు అనేటటువంటిది వేరే విషయము. ఇప్పుడు అసలు తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆరా పెరుగుతుంది అనేది మనం సైంటిఫిక్ ఆరా స్కాన్తో ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేడం గారికి ఏంటంటే ఇందులో ఈ సెలైవా శాంపుల్స్ ఇస్తాను, దీనికి సెలైవా అంటిస్తారు. 2 బడ్స్ ఉన్నాయి దీంట్లో. ఈ బడ్స్కి మీరు సెలైవా శాంపుల్ అంటించండి, లాలాజల్లని అంటించి పెట్టండి, ఇందులో పెట్టేసి. ఓకే, అది కూడా సరే. ఆరా అనేది ఎలా జంప్ అవుతుంది అనేది మనం ప్రాక్టికల్గా చూడబోతున్నాం. ఇప్పుడు న్యాచురల్ ఆరా మేడం గారికి ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. న్యాచురల్ ఆరా కేవలము 1 మీటర్ పైన ఉందండి. బ్యాక్ వెళ్తే క్లోజ్ అయిపోయింది. ఇదిగో మీరు ఒక్కడికి మీరు వెనకకి వెళ్ళండి. ఇప్పుడు ఇది క్లోజ్. మళ్ళీ సేమ్ ప్లేస్కి రండి. ఇది మీ న్యాచురల్ ఆరా. ముందుకు రండి కాస్త. దీనికంటే ఎక్కువ ఉంది కాబట్టి క్లోజ్ అయిపోయింది. ఓకే, సేమ్ ప్లేస్కి పోతే మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓకే, అంటే డిస్టెన్స్ తగ్గినా క్లోజ్ అయిపోతుంది, డిస్టెన్స్ పెరిగినా క్లోజ్ అవుతుంది. ఎందుకంటే మీ న్యాచురల్ ఆరా ఎంతవరకు ఉందో అక్కడే మాత్రమే ఓపెన్ అవుతుంది స్కానర్. ఓకే, నేను వెళ్ళినా కూడా అంతే సేమ్. ఓకే, మళ్ళీ ఇది స్పాట్. ఇది మరి ఇప్పుడు ప్రదక్షిణ చేయండి మీరు. మూడు ప్రదక్షిణ చేశారు కదా, సేమ్ ప్లేస్లో నిల్చోండి. ఓకే, ఇప్పుడు మీ ఆర ఇంతవరకు ఇక్కడ ఉండే, ఇప్పుడు పెరిగింది చూడండి. ఇక ఇంతవరకు పెరిగింది. బ్యాక్ వెళ్తే క్లోజ్. ఇది ఇంతవరకు పోయింది. మీరు ఒక అడుగు ముందుకు రండి, ఇంత ముందు మాదిరిగానే ఇక క్లోజ్. సేమ్ స్పాట్లకి వెళ్ళండి. ఇదిగో ఇది పవర్. బ్యాక్ వెళ్ళండి, ఇది క్లోజ్. మళ్ళీ సేమ్ వచ్చేసేయండి. ఇది కాబట్టి ఈ యొక్క తులసి మాత చుట్టూ ప్రదక్షిణ చేస్తే మన శాస్త్రాలు చెప్పినట్లుగా దాంట్లో ఎనర్జీ ఉంటుంది. ఏదో గుడ్డిగా మన వాళ్ళు ఆచరించట్లేదు ఏదైనప్పటికీ కూడా దానికి ఏదో ఒక ఎనర్జీ ఉంటుంది దాని వెనకాల. కాబట్టి ఈ రకంగా మనం సైంటిఫిక్ ఈ రోజున ప్రూవ్ చేసుకుంటున్నాం. ఇంకా ఆ ఎనర్జీ ఉంటుంది, ఇదిగో ఇంకా తగ్గలేదు. కాబట్టి రోజొకసారి ప్రదక్షిణ చేస్తే మనలో పాజిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు మనం అనుకున్నటువంటి పనుల్లో విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి తులసి మాత చుట్టూ ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి గుమ్మం ముందు ఉండాలి. ఖచ్చితంగా రోజు దీపారాధన, పూజ, నైవేద్యం ఏదో ఒకటి పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే జియోపతి క్లైంట్స్ అని ఉంటాయి భూగర్భంలో. ఆ జియోపతి క్లైంట్స్ కూడా తులసి మాత చెట్టు ఉంటే ఖచ్చితంగా కవర్ అయిపోతుంది. అది మనం ప్రాక్టికల్ కూడా చెక్ చేసుకోవచ్చు. శుభం పూయాత్. గురువుగారు, గోమాతకి మనం పూజ చేద్దాము. అంతకన్నా ముందు పిల్లల చేత గో స్తుతి చేయించి అప్పుడు పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? తప్పకుండా, అలాగేనమ్మా. ఓకే, చెప్తారా? రెడీగా ఉన్నారా? ఓకే. ఇప్పుడు ఋగ్వేదంలో ఉన్నటువంటి గో సూక్తాన్ని అదితి, అర్జున్ ఇద్దరు కూడా వాళ్ళు పారాయణం చేస్తుంటారు. ఆ సమయంలోనే గోవు మాతకు పూజ జరుగుతుంది. ఆ తర్వాత గో చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎంత ఆర పెరుగుతుంది, గో ప్రదక్షిణ చేయకముందు చేసిన తర్వాత ఎంత ఆర పెరుగుతున్నది మనం ప్రాక్టికల్గా చెక్ చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మై శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం
अथ गोसूक्तम् ॐ आगावो अग्मन्नुत भद्रमक्रन् सीदन्तु गोष्ठेरनयन्त्वस्मै प्रजापतिः पुरुरूपा इह स्युः इन्द्राय पूर्वीर्षसो दुहानाः इन्द्रो यज्वने पृणते च शिक्षति उपेददाति न स्वं मुषायति भूयो भूयो रैमिदस्य वर्धयन् अभिन्ने खिल्ले निददाति देवयुं न तानशन्ति न तबाति तस्करः नैना अमित्रो व्यतिराददर्शति देवागश्चयाभिर्यजते ददाति च जोगित्ताभिः सचते गोपतिः सह नता अर्वारेणुककाटो अश्नुते न सद्गस्कृतत्रमुपयन्ति ता अभि उरुगायमभयन्तस्य ता अनु गावो मर्तस्य विचरन्ति यज्वनः गावो भगो गाव इन्द्रो मे अच्छात् गावः सोमस्य प्रथमस्य भक्षः इमाया गावः सजना स इन्द्रः इच्छामि दृढमनसा चिदिन्द्रम् यन् गावो मे दयता कृशञ्चित् अश्लीलञ्चित् कृणुता सुप्रतीकं भद्रं गृहन् कृणता भद्रवाचः बृहद्वो वय उच्यते सभासु प्रजापतिषु यवसगं दिशन्ति शुद्धा अपस्सु प्रपाने पिबन्ति मावस्तेन ईशता मादशगं सह परिवोहेति रुद्रस्य वृञ्जात् उपेदमुपपच्चनम् आशुघोषोपपृच्छताम् उपर्षभस्य रेतसि उपेन्द्र तव वीर्ये ॐ शान्ति शान्ति शान्तिः. బాగా చెప్పాను నాన్న. థ్యాంక్ యూ. ఎక్కడ పెట్టను అబ్బా రాళ్ళు पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वापामायतनम् आयतनवान् भवति यो चन्द्रमसायतनं वेद आयतनवान् भवति. సో ఇప్పుడైతే మనం గోవుకి పూజ అయితే చేసేసాము. ఇప్పుడు ప్రదక్షిణ చేయబోతున్నాం. ప్రదక్షిణ చేయడానికి ముందు ఆరా ఎంత ఉంటుంది, ప్రదక్షిణ చేసిన తర్వాత ఆరా అనేది ఏ విధంగా జంప్ అవుతుందో గురువుగారు చూపిస్తారు మనకు. గురువుగారు ఓకే, ముందుగా మీరు అది సెలైవ్ అంటించి పెట్టండి, జస్ట్ టచ్ చేసినట్టు చేయండి. విద్యా మేడం గారు ఏంటంటే వారి యొక్క సెలైవా శాంపుల్ ఆ బర్డ్స్లు అంటించి పెడుతున్నారు, సెలైవా అంటించి పెడుతున్నారు. అంటించి పెట్టిన తర్వాత ఏంటంటే వారికి న్యాచురల్గా ఉన్నటువంటి ఆరా పవర్ ఎంత ఉంది, తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత ఎంత ఆరా పెరిగింది ఇప్పుడు మనం ప్రాక్టికల్ చెక్ చేయబోతున్నాము. వారికి ఇప్పుడు న్యాచురల్ ఆరా ఇంత ఉంది. ఓకే, ఇప్పుడు ఒక అడుగు నేను వెనుక వేసిన ఆరా తగ్గిపోయింది, తనకు ఆరా ఇక్కడ వరకు లేదు కాబట్టి క్లోజ్ అయిపోయింది ఆరా స్కానర్. మళ్ళీ ముందుకు వస్తే ఈ స్పాట్లో ఉంది, ఇక్కడ వరకు ఉంది. సో నా ఆరా ఈ లెవెల్ వరకు ఉంది అంటే సుమారుగా ఒక 1.5 మీటర్ ఉంటుంది. మళ్ళీ ముందుకు వస్తే క్లోజ్ అయిపోయింది స్కానర్. ఓకే.